శ్రీ సీతారామచరితం అంటూ చక్కగా ప్రశ్నలకు ముందుకు వస్తున్నారు జాగృతి, సాన్వి, జాహ్నవి, అనుప్రియ, సాన్వి. శ్రీ సీతారామచరితం ఇదే మా కార్యక్రమానికి చిట్టచివరి అంశం. ఈ కార్యక్రమంతో మా కార్యక్రమం ముగిస్తుంది. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి శ్రీ కోదండ రామస్వామి ఆలయ మహోత్సవాల నిర్వహణ కమిటీ 3వ రోజు వసంతోత్సవాల కార్యక్రమంగా మహోత్సవాల నిర్వహణ కమిటీ వారందరికీ కూడా, ప్రత్యేకించి బల్లవరం గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు వీక్షించబెట్టిన అంశం శ్రీ సీతారామచరితం.
ధన్యవాదాలు. ప్రత్యేకించి బల్లవరం గ్రామ పంచాయతీ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ముందుగా నాకు అవకాశం ఇచ్చేటువంటి శ్రీ కోదండ రామస్వామి ఆలయ మహోత్సవాల నిర్వహణ కమిటీ వారికి, ప్రత్యేకించి 3వ రోజు వసంత మహోత్సవాల నిర్వహణ కమిటీ వారందరికీ కూడా, ఇక్కడ చేసినటువంటి పెద్దలకి, ప్రేక్ష మహాశయులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వేదికని, లైటింగ్ ని, సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసినటువంటి మిత్ర బృందానికి, ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రత్యేకించి మమ్మల్ని అక్కడి నుంచి ఇక్కడికి పిలిపించినటువంటి గట్ల వెంగళరెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమం ఇంతటితో నేను ముగిస్తున్నాను. కమిటీ వాళ్ళందరూ స్టేజ్ మీదకి వచ్చి వీళ్ళకి సన్మానం చేసే కార్యక్రమాలు చేయవలసిందిగా కోరుచున్నాం. ఇంతమంది కుర్రోళ్ళు సర్కిల్ పడరు లేలా జాహ్నవి, అనుప్రియ, అనుప్రియ, అనుప్రియ పూరిల, కార్తీక్, కార్తీక్, జాహ్నవి, గాజుల తరణి, నాగహరి ప్రియ, భువన, గట్ల కావ్య, వెంగళరెడ్డి గారి వారసురాలు గట్ల కావ్య, బల్లవరం కళాకారిణి, బొర్రా వెన్నెల,
గరికపాటి రూప, తోటకూర అక్షయ, జ్యోత్స్న, జాగృతి, సాన్వి, 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 లక్ష్మీనారాయణ్, తను కూడా నృత్య కళాకారుడే. కానీ ఈరోజు ఉదయం మేము నిన్న నైట్ ప్రోగ్రామ్ అది కంప్లీట్ అయ్యే నిన్న కార్యక్రమం నృత్య ప్రదర్శన కార్యక్రమం ముగించుకునేసరికి మాకు 1 గంట అయింది. అది అవజేసుకుని సరిగా నిద్ర లేకుండా మార్నింగ్ హడావుడిగా బయలుదేరుతుంటే చిన్న యాక్సిడెంట్, అది పెద్దగా కాదు, తనకి కాలు దేవుడు ఉన్నాడు, ఎందుకంటే ఎవ్వరికి ఏం కాలేదు, తనకి మాత్రం కొంచెం కాలు మీద జరిగింది. అందుకే తను ఈరోజు ఇంకా తను వేస్తానన్నాడు అక్కడికి కూడా, వద్దులే మళ్ళీ ఏదన్నా అని చెప్పి నేనే ఆపేశాను. సో లక్ష్మీనారాయణ, ఓకే, అందరికీ కూడా మరొకసారి కమిటీ మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. మరొకసారి ఈ కోదండ రామాలయం ఆలయ మహోత్సవాల నిర్వహణ కమిటీ వారికి ప్రత్యేకించి 3వ రోజు వసంత మహోత్సవాల నిర్వహణ కమిటీ వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఈ కార్యక్రమానికి నాకు సహకరించేటువంటి నా శిష్యులు, వాళ్ళ తల్లిదండ్రులు, ప్రేక్షక దేవుళ్లకు, సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసినటువంటి మిత్రుల బృందానికి, వేదికను ఏర్పాటు చేసినటువంటి మిత్రుల బృందానికి, లైటింగ్ ఏర్పాటు చేసినటువంటి మిత్రుల బృందానికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితోనే ముగిస్తున్నాను.